ఇంతకాలం తాగి తిరగడమే చేస్తావనుకున్నాను. ఇలా 10 మంది మధ్యలో ఆడపిల్లని కూడా అల్లరి చేస్తావని ఇంతవరకు నాకు తెలీదురా. ఏ జన్మరానిది. ఛీ! అందుకేరా ఈ ఫంక్షన్లో నువ్వు ఉండకూడదనింది. నా పరువు తీయడానికి పుట్టావరా నువ్వు. ఛీ! చిరు, ఇంతకాలం తాగి తిరగడమే చేస్తావనుకున్నాను. ఇలా 10 మంది మధ్యలో ఆడపిల్లని కూడా అల్లరి చేస్తావని ఇంతవరకు నాకు తెలీదురా. ఏ జన్మరానిది. ఛీ! అందుకేరా ఈ ఫంక్షన్లో నువ్వు ఉండకూడదనింది. నా పరువు తీయడానికి పుట్టావరా నువ్వు. ఛీ! అనవసరంగా నా వల్లే దెబ్బలు తిన్నాడు. వీడు తాగుతాడు తిరుగుతాడు కానీ ఇందాక నా పరువు కాపాడడానికి ఇదంతా చేశాడు. వీడికి సారీ చెప్పాలి. రికార్డరు నువ్వేది బాబా ఎట్టా వచ్చుండో? నాకు సాయం చేయాలని నువ్వు తిట్లు తిన్నావు కదా, అది కొంచెం బాధగా అనిపించింది. ఇదిగో మేట్రో, ఎట్టాంటివంతా నువ్వు మనసులో పెట్టుకునే పనిలే. ఇట్లంతా జరుగుతూనే ఉంటాయి. మా నాయన తిట్టడం కొట్టడం నీకు కొత్త ఏమో కానీ నాకు కొత్త కాదులే. రే, మీ నాన్న తిట్టాడు, నువ్వు బాధపడుతున్నావు. అది కూడా నా వల్ల తిట్టారు కొట్టారు. ఒక్క మాట సారీ చెప్పిపోదామని వస్తే నువ్వేంట్రా అట్ట మాట్లాడుతున్నావు? ఎట్ట మాట్లాడుతుండా? మా నాయన ఎవరిని తిట్టుండాడు? పక్కింటి వాళ్ళని తిట్టినాడా? నిన్నేమన్నా తిట్టినాడా? నన్నే కదా తిట్టినాడు. అదంతా ఏం లేదులే. రే, నీకు సారీ చెప్పాలని వచ్చాను చూడు, నాదే తప్పు. ఎవరు అడిగినారు? నేను అడిగినానా నిన్ను సారీ చెప్పనే? రే, నువ్వెన్నైనా చెప్పు, నాకేదో సాయం చేయాలని మీ నాన్న చేత తిట్లు తిన్నావు. నీకు సారీ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం అనేది నా బాధ్యత. ఓ పాపా, మా నాయన తిట్టిందో నేను బాధపడిందో నువ్వేం మనసులో పెట్టుకోమాక. రేపే పెండ్లి, ఆ ఏర్పాట్లు ఎట్ట చేయాలో ఒకసారి చూసుకో. ఎప్పటికిరా అది జరుగుతుంది? తాగుతున్నావు తిరుగుతున్నావని కోపంగా ఉండే నాన్నకి ఇప్పుడు ప్రాణాలు కూడా తీసావన్న కోపం తోడైందిరా. నిన్ను నాన్నకి నేనే దూరం చేశానేమోరా. ఓ అన్నా, అవన్నీ ఈడ్చిపెట్టినా కాబోయే పెండ్లి కొడుకు కలకల్లాడుతూ నవ్వుతూ ఉండాలి గానే ఏవో సెంటిమెంట్ డైలాగులు చెప్తాండావే. మండపానికి పోయేది ఉండదా? ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుందామా? అంతమందిలో మా ఎన్న కొట్టినాడని మేం బాధపడతా ఉంటే ఏమిరా నీకు చీమ కొట్టినట్టు కూడా లేదో? ఎందుకు బాధపడాలా? మా నాయన నన్ను ముట్టుకోవడానికే ఇష్టపడ్డు.
అట్లాంటిది కోపంలో తాగేసినాడు కదా. అందుకే కోపంలో మా నాయన కొట్టినా కూడా ప్రేమతో ముద్దు పెట్టినట్టే ఉండదు నాకు.